ఏపీ రాజధాని అమరావతితో పోల్చితే రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ అనువైన ప్రదేశమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన టైమ్స్ హోమ్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. పాలసీల విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బిల్డర్స్కు న్యాయమైన అన్ని అంశాల్లో సపోర్ట్ చేస్తామని తెలిపారు. పేదవాడికి మంచి చేసే పనులకు సహకరిస్తామన్నారు. హైదరాబాద్ను మరింతగా డెవలప్మెంట్ చేసేందుకు RRR రీజనల్ రింగ్ రోడ్, మెట్రో, మూసీ డెవలప్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారని చెప్పారు మంత్రి. యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ముఖ్యంగా క్యాపిటల్ అయిన ఈ హైదరాబాదు భౌగోళికంగా ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ అది కంపేర్ చేస్తే మిగతా సిటీస్తో అది బెంగళూరు కానీ, మెడ్రాస్ కానీ, ఢిల్లీ కానీ, బొంబాయి కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే డెఫినెట్గా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ హైదరాబాద్కి ఉన్నాయి అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ప్రధానమైంది గడిచిన కొన్ని రోజుల నుంచి అంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలోని క్యాపిటల్ హైదరాబాద్కు సంబంధించి డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో కరెక్షన్ వస్తుంది, ఏదో జరిగిపోతుంది అని కొంతమంది ఏదైతే అపోహ ఉందో ఆ అపోహకి వేదిక ద్వారా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అమరావతికి హైదరాబాద్కి మీరు ఏ కంపేర్ చేసినా, దేంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజ్ డెఫినెట్గా హైదరాబాద్కే ఉంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావటం చాలా సంతోషదాయకమైన విషయం. ఆ రాష్ట్ర అభివృద్ధిలో వారు డెఫినెట్గా అభివృద్ధి చేస్తారు అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటున్నాం, దాంట్లో డౌట్ ఎవరికీ లేదు. అభివృద్ధి జరిగిన రియల్ ఎస్టేట్ వ్యవస్థకు వస్తే, రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే హైదరాబాద్ క్యాపిటల్గా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ అది ఎవ్వరూ కూడా ఈ హైదరాబాద్కి వచ్చే బెనిఫిట్స్లో కానీ, ఇన్వెస్టర్స్ కానీ భవిష్యత్తులో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఈ సుందర నగరంగా తీర్చిదిద్దే దాంట్లో అది RRR విషయంలో కానీ, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కానీ, మూసీ రివర్ని డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ, రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్లు, లింక్ రోడ్లు మరిన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వాటి మీద పూర్తి దృష్టి ఈ ఎలక్షన్ పార్లమెంట్ కోడ్ అయిపోయిన తర్వాత పూర్తి దృష్టి పెట్టారు. వీలైనంత తొందరలో వాటి రిజల్ట్ హైదరాబాద్లో చాలా స్పష్టం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. త్వరలోనే గ్రామాల్లోకి వెళ్లి అక్కడే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మొదలు పెట్టినాం, ఇప్పటికి ఇంకా చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం. వీటితో పాటుగా మేము ఎన్నికల కంటే ముందు 6 పథకాలు అమలు చేస్తామని చెప్పిన దాంట్లో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఆర్టీసీ బస్సు కానీ, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం. 3 నెలలు ఎన్నికల కోడ్ వల్ల కొన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో అవి ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఎన్నికల కోడ్ అయిపోయినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు ఇదే వర్క్లో అంచెలంచెలుగా అన్ని అమలు చేయాల్సిందే అని మేము కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు 9 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి
పేదల నెత్తిన చిప్పబెట్టింది. దాన్ని అప్పులు తీర్పాలి మేమే, రేపు పొద్దున మా పథకాలన్నీ ఇవ్వాలి కాబట్టి ప్రతి దాన్ని మేము తప్పకుండా చేయాలని. గత పాలకుల తీరు వల్లే నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. రెజిమెంటల్ బజార్లో అధికారులతో కలిసి బస్తీ సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించారు. బోనాల పండుగ దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు శివాజీనగర్లోని కోనేరు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ భూమిలో 100 ఏళ్లుగా ఉంటున్న పేద ప్రజలకు ఇండ్లు రెగ్యులరైజ్ అయ్యే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగినప్పుడు చూసింది అనేక రోజుల నుంచి ఈ డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య. ఎందుకంటే ఇక్కడ జనాభా పెరిగిన కొద్దీ ఆ పైప్ లైన్ చిన్నది, జనాభా పెద్దది కాబట్టి ఇక్కడ వాటర్ దాంట్లో ఫ్లో అయ్యేది సరిపోక నానా బాధలు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా సగం పనులే చేసిర్రు, ఏది కూడా సరిగ్గా పట్టించుకోలేదు. అక్కడ నల్ల నీళ్ళు పైప్ లైన్ వేసిన వాళ్ళు దాన్ని కట్ చేసిర్రు. తర్వాత దాని మీద రోడ్ వేయకుండా కూడా బస్తీవాసులకు అందరికీ ఇబ్బంది అవుతుంది. రానున్న రోజుల్లో బోనాల పండుగ వస్తుంది, వాళ్ళందరూ బోనం గుడికి తీసుకుపోవాలన్నా కూడా ఈ మోరి నీళ్ళ నుంచి మురికి నీళ్ళలో పోతున్నారు అనేసి అందరూ చెప్పుకోవడం. గత సంవత్సరం కూడా బోనాల సందర్భంగా మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ స్థానికులు అదే సమస్య చెప్పినా కూడా అప్పుడు ఉన్న పాలకులు ఎవరు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించి ఈ రోజుకు అదే దుస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆశీర్వాదంతో వాళ్ళకు సేవ చేయడానికి, వాళ్ళకి పని చేయడానికి వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు సంబంధిత అధికారులను కూడా ఇక్కడ పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా తొందరగా పనిచేయాలని. అదే మాదిరిగా కూడా పైప్ లైన్ గురించి తవ్వి దాన్ని మొత్తం మళ్ళీ పూడ్చలేదు, పని కంప్లీట్ కాలే, ఇన్కంప్లీట్గా ఉండి ఆ నీళ్ళంతా వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా మంచి నీళ్ళలో వస్తుంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది ఉంది. దాని గురించి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి రానున్న 3-4 రోజుల్లోనే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళకు మంచిగా ఉండే విధంగా వారందరూ ఉండాలనేది నేను సంబంధిత అధికారులతో. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్. మున్సిపాలిటీలోని పలు డివిజన్లలో 2,12,00,000 నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రజలను సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, కమిషనర్ శరత్ చంద్ర పాల్గొన్నారు. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ లో చదివిన విద్యార్థులందరూ ప్లేస్మెంట్లు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు విద్యాసంస్థల చైర్మన్ జి పాండురంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని షేరిగూడలోని శ్రీదత్త ఇన్స్టిట్యూషన్లో ప్లేస్మెంట్ అచీవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. వివిధ కంపెనీలలో జాబ్స్ పొందిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. ఈరోజు టోటల్గా 100% ప్లేస్మెంట్ చేసింది. టోటల్గా ప్రతి ఒక్క చదువుకున్న ఇక్కడ పాస్ అయినటువంటి విద్యార్థులకి మిగతా వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బ్యాచ్ పర్టికులర్గా ఏంటంటే కరోనా అయిన టైంలో ఇమ్మీడియట్గా చేరినటువంటి విద్యార్థులు వీళ్ళు ఒక మంచి శ్రద్ధతో వాళ్ళని ఒక ట్రైనింగ్ చేసినందువల్ల ఈరోజు 100% ప్లేస్మెంట్ అనేది సాధ్యపడింది. కాబట్టి ఒక మామూలుగా ఉన్నటువంటి విద్యార్థిని కూడా వాళ్ళ ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి గమనించి వాళ్ళని ట్రైన్ చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, చేరబోయే విద్యార్థులకు కూడా ఇది మీకు ఒక కనువిప్పుగా మేము చూపిస్తున్నాము. పేరెంట్స్ తరపు నుంచి కూడా చాలా తోడ్పాటు లభించింది. ఎందుకని చెప్తున్నానంటే ఎవ్రీ 6 monthsకి ఫైనల్ ఇయర్స్కి మేము పేరెంట్స్ని మీటింగ్స్ కండక్ట్ చేసి మీ అబ్బాయిని మాకు 100% అటెండెన్స్ పంపించండి, 100% కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్కి పంపించండి. డెఫినెట్గా మేము హై ప్యాకేజెస్ ప్రతి విద్యార్థికి ఒక ఆఫర్ నుంచి ఎక్కువ ఆఫర్లు ఇప్పిస్తామనుకున్నాము. కరోనా బ్యాచ్ స్టూడెంట్స్కి ఈ రకమైన విజయాన్ని అందించడం అనేది చాలా గర్వకారణము. ముఖ్యంగా మీరు ఎటువంటి విద్యార్థిని పంపించండి, ఎంసెట్లో ర్యాంక్ రానివ్వండి, 600 మార్కులు తక్కువైనండి, ఎంసెట్ క్వాలిఫై కానకపోవండి, మా దగ్గర పంపిస్తే మా దగ్గర పీ స్కిల్స్ ప్రోగ్రాము, ఆస్క్ ప్రోగ్రాము, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల డెఫినెట్గా మేము మినిమం 1 నుంచి 2 ఆఫర్లు ఇచ్చి 50 lakhs ప్యాకేజ్ అబౌవ్ 2025 స్టూడెంట్స్.
ఫెర్టినైన్ కేంద్రాల్లో ఐవీఎఫ్ చికిత్సలకు 25% ధర తగ్గిస్తున్నట్లు తెలిపారు ఫెర్టినైన్ డైరెక్టర్ జ్యోతి. పురుషుల్లో సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించేందుకు టెక్నాలజీతో కూడిన అధునాతన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్లోని ఫెర్టినైన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆండ్రోమాక్స్ని సినీ నటి సంగీత చేతుల మీదుగా ప్రారంభించారు. ఆండ్రోమాక్స్ ద్వారా వంధ్యత్వ సమస్యకు సంబంధించి అన్ని పరిష్కారాలు అందిస్తున్నట్టు చెప్పారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా తిరుపతి, రాజమండ్రిలోనూ ఫెర్టినైన్ సెంటర్ను ప్రారంభించినట్టు తెలిపారు. సంతానలేమి సమస్యను పరిష్కరించడంలో ఫెర్టినైన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి. ఈ 49 వాళ్ళు వచ్చి ఆండ్రోమాక్స్ అని ఒక సెపరేట్ డివిజన్ ఫర్ మెన్ హూ నీడ్ హెల్ప్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి బ్రాంచ్లో ఉంటుంది. సో ప్లీజ్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ మన కంట్రీకి. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డాక్టర్ శశాంక్ హీఈస్ హెడింగ్ ఇట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సి మనకి ఫస్ట్ ఏవైనా ఎక్కడ మనం వెళ్తే ఐ థింక్ ద ఇండివిజువల్ అటెన్షన్ అండ్ కేర్ అండ్ లవ్ అన్నది చాలా చాలా ముఖ్యం. చూడండి డాక్టర్ ఫేస్ చూడండి, ద వే షీస్ బీన్ అప్రోచింగ్ ఎవ్రీవన్ ప్రశాంతంగా నెమ్మదిగా. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ కాన్ఫిడెన్స్. సో ఐ ఫీల్ దిస్ ప్లేస్ ఇస్ దట్ వే, రియల్లీ గివింగ్ దట్ లవ్ అండ్ కేర్ అండ్ అటెన్షన్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ హూ రిక్వైర్స్ ఇట్. అండ్ ఒక సెన్సిటివ్ టాపిక్ అండి, పిల్లలు లేదంటే ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్. దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఆ కంఫర్ట్ ఇవ్వాలన్నది I think it's the doctor's duty, and I hope this place. I think this place is really doing that very well. That is the reason we'll 100% istunnaru. The success rate is 100% annaru. So I think it is only through love. We are very happy and today 49 fertility center lo Andromax ani oka dedicated male fertility unit launch ayindi. అండ్ పిల్లలు లేక బాధపడే కపుల్స్లో ఎప్పుడు లేడీస్దే ప్రాబ్లం అనుకుంటారు, బట్ 40% రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ మేల్ ఇష్యూస్. సో దీన్ని అడ్రస్ చేయడానికి వీ హ్యావ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ శశాంక్ డెడికేటెడ్ ఇన్ 49 ఆల్ సెంటర్స్. అండ్ ఏ పిల్లలు లేక బాధపడే వాళ్ళు ప్రాబ్లమ్స్తో వచ్చి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. అండ్ 49లో ఆధునిక టెక్నాలజీ ఉంటే కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్తో మనము సర్వీస్ చేయాలని ఆల్ 9 సెంటర్స్ ఆఫ్ 49 25 కన్సల్టెంట్స్ ఒక సేవా భావనంతో ఇది లాంచ్ చేస్తున్నాము. అండ్ జూన్ 15 నుంచి జూలై 15th వరకు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది, ఆ ప్రాసెస్లో 25% డిస్కౌంట్ కూడా అనౌన్స్ చేస్తున్నాము. ఎంతోమంది పిల్లలు లేక బాధపడే కపుల్స్కి ఇది ఒక మంచి అవకాశం. ఒక బండల్ శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కోరారు కూకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు. బక్రీద్ పండుగ దగ్గరలోనే ఉండడంతో సిటీలోని ముస్లిం మత పెద్దలతో కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో పీస్ మీటింగ్ నిర్వహించారు. పండుగ సందర్భంగా పాటించవలసిన నియమ నిబంధనలను వారికి సూచించారు ఏసీపీ శ్రీనివాసరావు. దాని గురించి మనం పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము. సబ్ డివిజన్ లెవెల్లో, కుకట్పల్లి డివిజన్ లెవెల్లో, అల్లాపూర్ నుంచి ప్లస్ కుకట్పల్లి, ఏపీహెచ్డి నుంచి బాయిపల్లి నుంచి మత పెద్దలతో ఈరోజు మీటింగ్ పెట్టి పీస్ కమిటీ బక్రీద్ అందరి పండగ అందరు కలిసి చేసుకోవాలి. ప్లస్ వాళ్ళు ఇచ్చే కుర్బానీ తర్వాత ఈ రక్తం కానీ ఈ బోన్స్ కానీ ఇవన్నీ రోడ్డు మీద ఇష్టమొచ్చినట్టు పడేయకుండా పక్క ఇంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేసుకోవాలని అట్లనే చేసుకుంటామని వాళ్ళు ఎదుర్కొన్నారు. అట్లనే జిఎస్ఎంసీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు చేయడానికి. ఈఎంఈ సెయిలింగ్ రిగట్టా పోటీలు గ్రాండ్గా ముగిశాయి. ఫైనల్స్లలో ఇల్కా 6 కేటగిరీలో మేజర్ కిరణ్ గోల్డ్, ఎం ధర్మేందర్ సిల్వర్, మేజర్ ముక్తా గౌతమ్ సిల్వర్ మెడల్ సాధించారు. ఇల్కా 7 కేటగిరీలో హవల్దార్ గోవింద్ బైరాగే గోల్డ్ మెడల్ సాధించారు. వారం రోజులుగా హుస్సేన్ సాగర్లో జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ధర్మేందర్కు మోస్ట్ ప్రామిసింగ్ సేలర్ ట్రోఫీ వరించింది. మేజర్ జనరల్ అజయ్ శర్మ విన్నర్స్కి ట్రోఫీలు అందించారు. జూలైలో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరుతో అంతర్జాతీయ పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీలో వివిధ రాష్ట్రాల క్లబ్లకు చెందిన ప్లేయర్లతో పాటు ఆర్మీ ప్లేయర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. I have been associated with sailing for last 2 years, and what I have seen very closely that sailing is a very different sport altogether. Whereas in other sports you can have the participants would be having a different set of equipment, may go through the different challenges, can have an edge over the other. The sailing is an event where all the sailors
have the same equipment, have these same conditions. And out here, more than competing with others, they have to compete with themselves. And it is the skill, it is the mindset, it is the attitude, and it is that how deeply they know their skill. Proves that way they will land up. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు బస్ పాస్లను జారీ చేస్తుంది టీజీఎస్ఆర్టీసీ. బస్ పాస్ ఛార్జీలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు. మహాలక్ష్మి స్కీమ్తో బస్ పాస్లు తీసుకునే వారి సంఖ్య తగ్గిన ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ ఏడాది కొత్తగా ఏసీ బస్ పాస్ అందుబాటులోకి తెస్తామంటున్న గ్రేటర్ హైదరాబాద్ ఏడీ వెంకటేశ్వర్లతో హరిత ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడంతో ఇటు ఆర్టీసీ బస్సుల్లో బస్ పాస్లకి డిమాండ్ ఏర్పడింది. మరి ఈ సంవత్సరం బస్ పాస్లపైన ఏమైనా ధరలు పెరిగాయా లేదంటే ఎట్లా ఉంది దీనికి డిమాండ్ అని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన స్టూడెంట్స్ అంతా స్కూల్స్ కావచ్చు కాలేజీలకు స్టార్ట్ అయిపోయారు. ఎట్లా ఉంది ప్రజెంట్ బస్ పాస్లు ఎన్ని వరకు ఇష్యూ అయినాయి ఇప్పటివరకు? బస్ పాసెస్ అండి, బస్ పాసెస్ స్టార్ట్ అయితే ఇప్పటి నుండి అవుతున్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి బస్ పాసెస్. తర్వాత మనకు లాస్ట్ ఇయర్ నుండి దాదాపుగా 2.20 యావరేజ్గా మంత్లీ మనకు బస్ పాసెస్ ఇష్యూ ఉండేది. అందులో స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే మన జనరల్ కమ్యూటర్స్ కావచ్చు, లేకపోతే పిహెచ్సి కావచ్చు, అందరితో తీసుకుంటే అంతే ఉంది. ఈ యొక్క జనరల్ పాస్లలో కూడా మనకి ఇంతకుముందు మహిళలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా పాసెస్ తగ్గించుకొని జనరల్ పాసెస్ అంటే మెట్రో పాసెస్ మాకు దాదాపు మోర్ దెన్ 1 lakh ఎవ్రీ మంత్ సేల్ అవుతూ ఉంటాయి. సో ఆ మోర్ దెన్ 1 lakh తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మహిళలు మనకు కూడా వాళ్ళు పాసులు తీసుకొని వాళ్ళు కూడా అటు మహాలక్ష్మి సైడ్ టర్న్ అవుతారు కాబట్టి. సో ఓవరాల్గా మనకేంటంటే మనకు ఈ మహిళా టికెట్స్ 0 టికెట్స్ పెరుగుతూ బస్ పాసెస్ తగ్గుతూ ఉంటాయి. అయినా కూడా మనకి ఇంకొకటి ఏంటంటే ఈ రద్దీ ఈసారి ఎక్కువ ఉండొచ్చునని మా ఎక్స్పెక్టేషన్. దరిదాపుగా మనం ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు దరిదాపుగా ఇంకొక 5 ఈ బస్ పాస్ కౌంటర్స్ పెంచాము. లాస్ట్ ఇయర్ మనం దరిదాపుగా 38 ఉండేది ఉంటే ఇప్పుడు 43 కౌంటర్స్ వచ్చినాయి. ఇక్కడే ఇది కూడా ఇంకా సరిపోకపోతే దరిదాపు ఇంకొక 7 సెంటర్స్ పెంచి 50 సెంటర్స్ చేసి ఎక్కడ ఏ స్టూడెంట్ కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యతను మాత్రం మేము దాని మీద ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉన్నాం. సార్ ప్రజెంట్ గ్రేటర్ పరిధిలో ఈ బస్ పాస్ల ఛార్జీలు ఏమైనా పెరిగాయా? రీసెంట్గా మనకు టోల్ ప్లాజా దగ్గర ఛార్జెస్ పెరిగాయి అంటున్నారు, దాని ప్రభావం ఆర్టీసీ మీద ఉందంటున్నారు. అది ఎంతవరకు నిజం? ప్రజెంట్ బస్ పాస్ల ధరలు ఎలా ఉన్నాయి? ఒకటండి, బస్ పాసెస్లు మనకి ఈ సంవత్సరం ఏం పెరగలేదు. సో మనకు కారణం ఇంకోటి నేను టోల్ ప్లాజా పెరిగింది వాస్తవమే, కానీ టోల్ ప్లాజా మన సిటీలో ఎక్కడ లేదు కాబట్టి ఇప్పటి వరకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ప్రభావం అనేది మన యొక్క బస్ పాసెస్లో మీద లేదు. అయితే ఇందులో ఇంకొక ఈ సంవత్సరం మేము కొత్తగా ప్రయాణికులకు దగ్గర అయ్యేందుకు ఇంకో కొత్తగా ఒకటి తీసుకొచ్చాము, లాంచ్ చేసాము. అదే ఏసీ పాస్. ఏసీ పాస్ అంటే మనము ఏసీ బస్సులు తిరిగే సిటీలో ఎక్కడైనా ఏసీ అంటే ఒకటి మనకు పుష్పక బస్సెస్ తప్ప మిగతా ఏసీ బస్సులు ఎక్కడ తిరిగినా కూడా 1800 ప్లస్ GST అంటే పుట్ టుగెదర్ దాదాపుగా 1900 రూపీస్ అవుతుంది. ఇది రీసెంట్లీ అంటే ఒక 10 days బ్యాక్ మనము లాంచ్ చేయడం జరిగింది. సార్ మీరు చెప్తున్నారు ఈ గ్రీన్ లగ్జరీ మెట్రో పాస్లు తీసుకొస్తున్నారు కాబట్టి బస్సులను పెంచే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో ఏ రూట్లో మీకు డిమాండ్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు మనకు దరిదాపుగా 50 బస్సులు తీసుకున్నామండి. 50 బస్సులు తీసుకున్న దగ్గరలో మనకు ఎక్కడైతే డిమాండ్ అంటే మెట్రో ఎక్స్ప్రెస్లు ఆర్డినరీలు కలుపుకొని ఉన్న రూట్లలో ఈ బస్సులను పెంచాము. రానున్న రోజులలో ఇట్లా ఈ యొక్క డిమాండ్ బాగా పెరిగితే మాత్రం డెఫినెట్లీ మనం ఈ బస్సెస్ ఇంకా పెంచడం జరుగుతుంటుంది. సార్ ఇక మహాలక్ష్మి స్కీమ్ వచ్చినప్పటి నుంచి కూడా గ్రేటర్ పరిధిలో లక్షలాది మంది ఎక్కుతున్నారు. ప్రజెంట్ ఎలా ఉంది సార్? ప్రజెంట్ మహాలక్ష్మి స్కీమ్ టికెట్స్ ఎట్లా ఇష్యూ అవుతున్నాయి, ఎలా ఉంది? అంటే ఇప్పటి వరకు మనకు మహాలక్ష్మి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా పెద్దగా మాకు ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ కూడా లేదండి. ఒకటి అడపదడప ఎక్కడైనా ఏమన్నా కొంచెము ఓవర్గా ఇచ్చారండి మనకి ఏంటిదన్నది ఉంది, కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కంప్లైంట్స్ రాలేదు. ప్రజెంట్ చూడొచ్చు మొత్తంగా అయితే గ్రేటర్ పరిధిలో బస్ పాస్లకి డిమాండ్ బాగుందని చెప్తున్నారు. దాంతోపాటు గత ఏడాది లాగానే ఛార్జెస్ యథావిధిగా కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. ఇటు మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉండడంతో స్టూడెంట్స్ ఎవరైతే మహిళా స్టూడెంట్స్ ఉంటారో గర్ల్స్ స్టూడెంట్స్ అంతా కూడా మహాలక్ష్మి ఉచిత పథకాన్ని ఉపయోగించుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో బస్ పాస్లకు సంబంధించి
నుంచి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలో నీటి సమస్యలు పరిష్కరించేందుకు నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి. ప్రజల నుంచి నేరుగా తాగునీరు, డ్రైనేజీ సమస్యలు తెలుసుకునేందుకు డయల్ యువర్ ఎండీ ప్రోగ్రాం ప్రారంభించారు. మొదటి రోజు 36 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో డ్రైనేజీకి సంబంధించి ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయని తెలిపారు. వర్షాకాలంలో ప్రతి సమస్యను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామంటున్న వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. డైల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఎండీ సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, వర్షాకాలం సమీపిస్తున్న వేళ డైల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు. మొదటి రోజు ఎట్లాంటి కాల్స్ వచ్చాయి, ఎన్ని కాల్స్ వచ్చాయి, జనం దగ్గర నుంచి ఏం ఫీడ్బ్యాక్ ఉంది? 1.5 hour అయినా కూడా 36 కంప్లైంట్స్ వచ్చాయి. ఇందులో ముఖ్యంగా సివరేజ్ రిలేటెడ్, డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ తక్కువ ఉన్నాయి. సివరేజ్ రిలేటెడ్, తర్వాత పొల్యూటెడ్ వాటర్, వీటన్నిటి మీద ఎక్కువ వచ్చాయి కంప్లైంట్స్. వీటిని ఇక్కడ ఉన్న మా జనరల్ మేనేజర్స్ అందరూ ఉన్నారు, ఆ ఏరియా జనరల్ మేనేజర్స్, వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడారు కూడా. వాళ్ళు తప్పకుండా వచ్చే 3-4 రోజుల్లో, రేపు ఎల్లుండి లేకపోతే అవతల ఎల్లుండి 3 days లోపల వీటన్నిటిని పరిష్కరించడం జరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఏరియాస్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయనేది కూడా మాకు అందాజాగా తెలుస్తుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వాటిని కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గడిచినటువంటి 3-4 రోజుల నుంచి వర్షాలు లేవు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు. అయినప్పటికీ కూడా డ్రైనేజీలు ఎందుకు పొంగుతున్నాయి? అంటే సిల్ట్ పూర్తి స్థాయిలో క్లియర్ చేయకపోవడం వలన, లేకపోతే మీ జనరల్ మేనేజర్స్ నిర్లక్ష్యం వలన? లేదు, సిల్ట్ అనేది గత 1 month నుంచి మేము అందరినీ రెడీ చేసాం. దేర్ ఆల్ బకిల్డ్ అప్. కావాల్సింది 1 month నుంచి కూడా వాళ్ళు తీసేస్తున్నారు. సిల్ట్ ఏది ఉందో అది తీసేయడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాలు పడిన 1 month ఇదే ప్రాబ్లం ఉంటుంది. అంటిల్ లోపల ఉన్న ఏదైనా మిగిలిపోయిన చెత్త ఉన్నా కూడా కొట్టుకుపోయే వరకు అది అట్లా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడైతే మా దృష్టికి వస్తున్నాయో అవన్నీ అటెండ్ అయిపోతున్నాం ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు జూనే కాబట్టి జూలై ఆగస్టులో వర్షాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి అన్ని విధాలు మేము ప్రిపేర్ అయి ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల మ్యాన్ హోల్స్ని పూర్తి స్థాయిలో అంటే ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది రెడ్ పెయింట్ కూడా వేస్తున్నారు కదా. మొత్తం మ్యాన్ హోల్స్ ఆ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ఇప్పటివరకు ఎన్ని మ్యాన్ హోల్స్ కవర్ చేసినారు? దగ్గర 5,000 పైచలకు మ్యాన్ హోల్స్. మేజర్ ఎక్కడైతే ఎక్కువ డీప్ మ్యాన్ హోల్స్ ఉంటాయో అదొకటి, తర్వాత ఎక్కువ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడ ఉంటుందో ఆ పాయింట్స్ మీద ఎక్కువ గుర్తించి వాటి దగ్గర 26,000 26,000 పైన డీప్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి. అన్నిటికీ కాకుండా ఎక్కడైతే డీప్ మ్యాన్ హోల్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవి ఎక్కువ ఉన్నాయో వాటిని ముందుగా గుర్తించి వాటికి సేఫ్టీ ప్రికాషన్ పెట్టడము, బోర్డు పెట్టడం, తర్వాత రెడ్ పెయింట్ వేయడం, తర్వాత వీలైతే అక్కడ ఎక్కువ వాటర్ నిలిచినప్పుడు మా టీమ్స్ కూడా వెళ్ళడం అక్కడ డీవాటరింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు అధికంగా కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ డీజీఎంలకు కానీ జనరల్ మేనేజర్ కానీ ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇప్పటివరకు? వాళ్ళు 24 hours దే షుడ్ బి అవైలబుల్. దేర్ ఫోన్స్ అనేది ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయకుండా ఆన్లోనే ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ జనరల్ మేనేజర్స్ నుండి బిలో CGMs, DGMs అండ్ బిలో మేనేజర్స్ ఇంకా కింద లెవెల్ వరకు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి కంప్లైంట్స్ వచ్చిన వెంటనే అటెండ్ కావాలని చెప్పి వాళ్ళకి పదే 2 మీటింగ్స్లో చెప్పడం జరిగింది. మెసేజెస్ ద్వారా కూడా వాళ్ళకి విస్తృతంగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏమున్నాయో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు కూడా. ఇది ఓవరాల్గా డైల్ యువర్ ఎండీ కార్యక్రమంతో పాటు వర్షాకాలానికి సంబంధించిన ప్రిపేర్డ్నెస్ పైన ఎండీ సుదర్శన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. కెమెరామ్యాన్ పురుషోత్తంతో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తండ్రి తాతల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ప్రజలకి సేవ చేయడమే అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వంశీకృష్ణను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్లబ్ సభ్యులు సన్మానించారు. అలాగే ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కూడా కుడా చైర్మన్ వెంకటరామరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి, గడ్డం వినోద్, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. HCA members, I'm very privileged and honored to be among all of you. I've been seeing father interact with HCA members for a very long time. I have personally not interacted with many of you, but I think most of us know each other. And I must tell you all, I am standing here today because of Kaka Venkateswamy Garu's blessings. I think he has only driven me and guided me to be standing in front of all of you today and in front of
the people of Peddapalli. It's his blessings that I am standing here, and with this small intro, I think I would just like to tell everybody that given this huge responsibility and this opportunity to help people at large, I will try my level best to ensure that I serve the people of Peddapalli and people of Telangana and do right in whatever capacity I can. Of course, I have been guided and trained very from the very beginning by my father, Vivek Garu. He has been a very big advocate of discipline and hard work. I think all of you know that. And I will try to do my best and work in the best capabilities of the given circumstances. Thank you all very much. I'd like to consider myself the accidental politician or the accidental MP. Even on 22nd of April, I refused the ticket. Twice, 2014, Badakuti Assembly ticket was offered to me. I said no. 2018 also it was offered to me. I said no. I don't think I have 4 terms as Parliament member and 4 terms as an Assembly member. Anyway, this is a great opportunity given to me by the Indian National Congress to work for the betterment of the common Parliament segment. It's a vast segment, stretches all the way from the edges of Nalgonda all the way to the Andhra border. That is including Kottagudem. A lot of issues to be tackled, so it's a God-given opportunity. I hope to do my best. And I once again like to thank the HCA fraternity, the family, for giving me this honor of standing here, and especially Vivek by coming up here and gentleman's game. And all of you here, honorable members, to see that politics do not take the and the game is affected. We have to forgo our personal egos. Cricket is more important than personalities. This is where all of you should try to forget your differences, try to bring back the glory of cricket of the olden days of Yamuna Tola and సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనార్దన్ అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 10 మంది దాడికి పాల్పడగా 7గురిని అరెస్టు చేశారు. మరో 3 పరారైనట్టు తెలిపారు పోలీసులు. యువకులు గంజాయి సేవించలేదని మద్యం మత్తులోనే దాడి చేశారని నిర్ధారించారు. మిడ్ నైట్ న్యూసెన్స్ చేస్తున్నారని ప్రశ్నించినందుకే విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు తేల్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. సరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి గంజాయి సేవించి విచక్షణ రహితంగా జనార్దన్ అనే వ్యక్తిపైన దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనం స్పాట్లో ఉన్నాం. సో ఇదే ప్లేస్లో ఏదైతే ఈ ఇంటికి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో మద్యం సేవిస్తూ యువకులు ఉన్నారు. సో వాళ్ళని అర్ధరాత్రులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు మద్యం సేవిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిపైన విచక్షణ రహితంగా కర్రలతో దాడులు చేయడం, రాళ్లతో దాడులు చేయడం, మొత్తము ఈ ఇంటికి సంబంధించి దాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో మొత్తానికి నగరంలో అర్ధరాత్రులు ముఖ్యంగా ఈ విధంగా మద్యం సేవించి కావచ్చు, లేకపోతే గాంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుంది అనడానికి మళ్ళీ ఒకసారి ఈ ఘటన ఉదాహరణగా తీసుకోవచ్చు. సో స్థానికులైతే కొంతవరకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. సరూర్ నగర్ పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి మొత్తం మద్యం మత్తులోనే గొడవ జరిగినట్లు మాత్రం ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మనతో పాటు సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఈ అర్ధరాత్రి న్యూసెన్స్ ఘటనకు సంబంధించి మీ నోటీస్కి ఎప్పుడు వచ్చింది, అసలు ఈ గొడవ కారణం ఏంటి? 132 మధ్యలో 145 అట్లా మాకు 100 కాలం రావడం జరిగింది. ఇమీడియట్లీ మా పెట్రోల్ మొబైల్ అండ్ మా సిబ్బందితోటి నేను ఇమీడియట్లీ రష్ కావడం జరిగింది. మేము వచ్చేసరికి జనార్దన్ గారు తలకు గాయం ఉండడంతో ఇమీడియట్లీ అతన్ని యశోద హాస్పిటల్కు 108 సహాయంతో షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫిర్యాదు మేరకు మేము కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఎక్కడి వాళ్ళు అని మొత్తం
ఐడెంటిఫై చేసి ఒక 10 మంది ఉన్నారు. ఆ రోజు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. ఇటువంటి ఆకతాయిలు ఎవరైనా మద్యం మత్తులో ఎటువంటి చర్యలకు పాటుపడినా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 10 మంది ఉన్నది, వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడ వాళ్ళకి ఏం సంబంధం, వీళ్ళంతా ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవారు? వీరు అందరూ కూడా కొంతమంది నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు, కొంతమంది హయత్ నగర్ నుండి. వీళ్ళు ల్యాండ్ ఓనరు కేర్ టేకర్గా పెట్టుకున్నారు, వాళ్ళు నియమించుకున్నారు. దాంట్లో ఒకరి బర్త్డే ఉండడంతో వారు నైట్లో మద్యం సేవించినట్టు తెలుస్తున్నది. కానీ మనం ఆ వీడియో చూసాము, ఆ దారుణంగా కొట్టడము, విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన, రాళ్లతో కొట్టడము, కర్రలతో కొట్టడము. అంటే ఈ విధంగా రాత్రి వేళ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి? పోలీసులను మీరేం హెచ్చరిస్తారు? ఇట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదు. పెట్రోలింగ్ నిరంతరం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఎటువంటి వ్యక్తులనైనా ఇమీడియట్లీ చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. 10 మందిలో 7 అయితే అదుపులోకి తీసుకున్నారు, ఇంకా 3 పరారీలో ఉన్నారు. కేవలం 10 మందేనా, ఇంకా ఎక్కువ మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని నోటీస్కి వచ్చిందా? మొత్తం ఐడెంటిఫై చేసినాం 10 మంది. 10 మందిలో 7 మందిని అరెస్ట్ చేసినాము, వాళ్ళని రిమాండ్కి తరలించినాము. మిగతా వారిని కూడా వాళ్ళ పేర్లు ఐడెంటిఫై అయినాయి, వారిని కూడా పట్టుకొచ్చి రిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం 10 మంది ఈ దాడి ఆ ఘటనలో పాల్గొన్నారు. కానీ అందరిని ఐడెంటిఫై చేశాము, 7 ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నాం, 3 మాత్రము పరారీలో ఉన్నారు. కేసు సంబంధించి దర్యాప్తులో ఉంది. రాత్రి వేళలో ఈ విధంగా న్యూసెన్స్ కావచ్చు, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడము, ఇతరులని ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామనేది పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరా సిద్దిక్తో కలిసి అజయ్ V6. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రహదారిపై ప్రయాణిస్తున్న ఓ BMW కారు మంటలో దగ్ధమైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కూడలి మీదుగా ఫిలింనగర్ వైపు వెళ్తున్న BMW కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తులు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగారు. మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పారు. అప్పటికే BMW కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటనతో జూబ్లీహిల్స్లో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కారు యజమానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. భారత రాజ్యాంగం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి పుస్తకం రాయడం మంచి పరిణామం అన్నారు విద్యావేత్తలు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ రచించిన భారత రాజ్యాంగ పీఠిక పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఇది పోస్ట్ స్ట్రోక్ ఫస్ట్ బుక్. ఆయనకి స్ట్రోక్ వచ్చిన సంగతి మీకు చాలామంది తెలుసు. 2 ఏళ్ళ నుంచి సతమతం అవుతున్నాడు. దాని గురించి పుస్తకాలు కూడా రాశాడు. స్ట్రోక్ వచ్చినా కూడా అక్షరాలు వదలకుండా తన కోర్ సెక్టర్ అయిన న్యాయశాస్త్రాన్ని వదలకుండా ప్రజలకి ఈ సమయంలో సందేశం ఇవ్వాలనుకున్నాడు. వాస్తవానికి ఇది ఎన్నికల కంటే ముందు రావాల్సిన పుస్తకం. ఎన్నికల కంటే ముందు రావాలని హడావుడిగా రాశాడు, కానీ ముందు రాలేదు. కానీ ఈ పుస్తకం వచ్చినట్టే, ఈ పుస్తకం చదివినట్టే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఓట్ చేశారు. అంటే ఈ పుస్తకం అన్ని భాషల్లోకి తర్జుమా చేసి దేశమంతా పంచితే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో అటువంటి ఎఫెక్ట్ మన ఎన్నికల్లో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాజ్యాంగ పీఠిక గురించి రాశారు. రాజ్యాంగ పీఠికతో పాటు రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు సమావేశాలు, దాంట్లో అంబేద్కర్ పాత్ర, రావు గారి పాత్ర, మిగతా ప్రముఖుల పాత్ర, సప్తఋషుల పాత్ర అని రాసుకుంటూ ఈ పుస్తక రచయిత మాడభూషి శ్రీధర్, ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, మిగతా మిత్రులు, స్నేహితులను. నిజానికి నేను ఈ పుస్తకం చూడలేదు, నా పేరు కూడా లేదు మాట్లాడేవాళ్ళు. కానీ శ్రీధర్ నాకు ఫోన్ చేసి మీ పేరు పెట్టలేదు కానీ మీరు వచ్చి మాట్లాడాలని అంటే, శ్రీధర్ మీద నాకుండే అత్యంతమైన గౌరవం వలన పేరున్నా లేకున్నా పిలిచినా అంటే పిలవకున్నా నేర్చోవండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు అలాంటి సబ్జెక్టు నిజానికి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చించవలసిన అంశం. మొన్న ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తే ఇవాళ ఈ సభ జరిగేదో లేదో కూడా తెలియదు. అలాంటి ఒక భయానకమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. సరే, భారతదేశ ప్రజలు, ఎందుకంటే ప్రజలు మీద కొంత విశ్వాసము ఉన్నవాడు కాబట్టి వాళ్ళు ఈ ఫ్యాసిజం యొక్క ఆన్వర్డ్ మార్చ్ ఏదైతుందో దాన్ని ఎక్కడో చిన్న ఒక హాల్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఒక ప్రజాస్వామ్య మానవీయమైన వ్యవస్థ పడుతుందా, లేక దేశంలో ఫుల్ బ్లడెడ్ ఫ్యాసిజం వస్తుందా అనేది ఇంకా చరిత్ర మన ముందుంచిన ప్రశ్నే. ఇది పూర్తిగా ఇది దేశము ఆ పరిస్థితి దాటింది అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. అయితే నేను బెంగళూరు నేషనల్ లా స్కూల్లో పబ్లిక్ పాలసీ కోర్స్ చెప్పిన పొలిటికల్ ఎకానమీ చెప్పేవాడిని. చివరి క్లాస్ మా విద్యార్థులంతా ఐఐటి ప్రోడక్ట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్. చాలా మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. మహిళా శక్తి పాలసీ ద్వారా మహిళలకు రుణాలు అందిస్తామన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఏం చేస్తే పేదలకు మేలు జరుగుతుందో బ్యాంకర్స్ ఆలోచించాలన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 2024-25 సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను రిలీజ్ చేశారు. మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు అధికారులు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు మంత్రి సీతక్క. ఒకప్పుడు మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఆంక్షలు ఉండే పరిస్థితి నుంచి నేడు లక్షల్లో లోన్స్ తీసుకొని బిజినెస్లు చేసే స్థాయికి ఎదిగారన్నారు. మహిళా శక్తి స్కీమ్ ద్వారా వారిని ముందుకు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 1 కోటి మందిని కోటీశ్వర్లను చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. బ్యాంకర్స్, ప్రభుత్వం కలిసి సాయం చేస్తేనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అయిన సెర్ప్ ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు బ్యాంకు లింకేజీ 2024-25కు గాను వార్షిక రుణ ప్రణాళికను ఎంసీఆర్ హెచ్ఆర్డీ విడుదల చేసింది. మంత్రి సీతక్కతో పాటు గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ అనితా రామచంద్రన్, ఎస్ఎల్బీసీ కోఆర్డినేటర్, ఆర్బీఐ రీజనల్ కోఆర్డినేటర్, నాబార్డ్ సీజీఎంలు హాజరయ్యారు. అప్పుడు 10,000 ఇచ్చినా అదొక పెద్ద అమౌంట్ లాగా అనిపించేది. ఆ రోజులలో మనం కొనే వస్తువుల ధరలు కానీ మనం పెట్టుబడి పెట్టేది కానీ తక్కువ కాస్ట్కి వచ్చేది. ఈరోజు 10,000 తీసుకెళ్తే మార్కెట్కి పోయి ఏది కొనాలన్నా మరి అనేక రకాల రేట్లు కూడా ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఒక పొదుపు అనేది ఒక భద్రత, ఒక బాధ్యత, ఒక అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలను కూడా అక్షరాస్యత లేకున్నా ఈ పొదుపు సంఘాలు గ్రామాలలో ఐక్యతనిచ్చింది, అభివృద్ధి ఇచ్చింది, అక్షరాస్యత ఇచ్చింది. ఆర్థిక ఎదుగుదలకు మీరు ఒక పారిశ్రామికవేత్తలుగా ఏదో చదువుకున్న వాళ్ళకే ఉంటుంది, పట్టణాల వాళ్ళే ఉంటారు, మేము చేయలేమనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మ న్యూన్యతా భావం నుంచి కూడా మేము కూడా ఏదైనా చేయగలుగుతామని ఇతరత్ర రాష్ట్రాలకు వెళ్ళి కూడా మన వాళ్ళు అనేక మందికి ట్రైనింగ్స్ ఇచ్చి ఒక నిలబడడానికి మీరందరూ కూడా కారణం అవడం చాలా గర్వంగా ఉంది. గ్రామాల్లో సోలార్ పార్క్, ఈవెంట్ మేనేజ్మెంట్, పౌల్ట్రీ, పశుమిత్ర, హాస్పిటల్స్, స్కూల్స్లలో క్యాంటీన్స్ లాంటివి ఏర్పాటు చేసి మహిళలు రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ అనితా రామచంద్రన్. సమయానికి రుణాలు కడుతుండడం వల్లనే బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయన్నారు. మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. 20,000 కోట్లు మహిళలకు ఇస్తున్నారంటే మహిళలు మీకే మీరు చప్పట్లు కొట్టుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కగా బ్యాంకర్స్ మామూలుగా ఎవరిని నమ్మరు, డబ్బుతో పని కాబట్టి పిలిచి ఇస్తున్నారు ఇప్పుడు అని. అంటే ఎందుకు ఇస్తున్నారు? మీ వల్ల మీరు తిరిగి కట్టారు కాబట్టి. సో సోలార్ పార్కులు మనం పెట్టాలని, ఈవెంట్ మేనేజ్మెంట్, పోల్ట్రీ అవన్నీ ఉంటుంది. బ్యాంక్ మిత్ర, బ్యాంకర్స్ మిమ్మల్ని బ్యాంక్ కరెస్పాండెంట్గా పెట్టుకుంటున్నారు. తర్వాత పశుమిత్ర, అసలు పశువులకి ఏఐ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ పెద్ద ఎత్తున మనం టేకప్ చేయాలని క్యాంటీన్స్ ప్రతి చోట హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడెక్కడ క్యాంటీన్స్ లేవో అది కూడా మన వాళ్ళతో పెట్టి మనం పెడదామని అట్లా ఈ ప్రభుత్వం చాలా ఆలోచన చేస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 19,209 సంఘాలు ఉన్నాయి. 2,06,000 మంది మెంబర్లు ఉన్నారు. 788 వివోలు ఉన్నాయి. 21 మండలాలు ఉన్నాయి. మా రంగారెడ్డి జిల్లాకు బ్యాంక్ లింకేజ్ టార్గెట్ ఆర్థిక సంవత్సరం 2023
2023-24 గాను 12,950 సంఘాలకు గాను 7,800 కోట్ల టార్గెట్ ఇవ్వడం జరిగింది. మేము సాధించిన ప్రగతి అచీవ్మెంట్ చేసింది 13,194 సంఘాలకు గాను 795 కోట్ల టార్గెట్ పూర్తి చేయడం జరిగింది. 100% కంప్లీట్ చేశాం. ఈ ఆర్థిక సంవత్సరానికి 850 కోట్ల టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహిళా సంఘాలకు చాలా బాగుంది. ఇంతకుముందు మహిళా సంఘాలకు లోన్లు చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళు మేడం. ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్లు తీసుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు ఇవ్వాలా ఇవ్వద్దా అని అసలు భయపడేవాళ్ళు బ్యాంకర్స్. ఇప్పుడు అసలు బ్యాంకర్సే అసలు మేమే పోయి అడగాల్సిన అవసరం లేదు. బ్యాంకర్సే పిలిచి మమ్మల్ని మాకు లోన్లు ఇస్తున్నారు సార్ మా ఎస్ఐజీలకి. ప్రతి మహిళ ఆదాయం పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అన్నారు. మహిళా శక్తి పాలసీ ద్వారా సోలార్ ఇండస్ట్రీస్ పెట్టాలన్నది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే కాకుండా సామాన్య మహిళలు కూడా బిజినెస్ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నారు. ప్రతిరోజు ₹1 పొదుపు చేయండి. పొదుపు చేస్తే మీ భవిష్యత్ బాగుంటుంది, మీ ఆర్థిక ఆదాయం పెరుగుతుంది, బ్యాంకర్స్ కూడా మీకు కొంత హెల్ప్ చేస్తారు, ప్రభుత్వం కూడా కొంత రివాల్వింగ్ ఫండ్లో డబ్బులు ఇస్తుందని. అప్పుడు చాలా మంది దీంతో మన ఆర్థిక పరిస్థితి బాగుంటుందని చాలా మంది అప్పుడు నమ్మలేదు. చాలా మంది బ్యాంకర్స్ కూడా నమ్మలేదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీద అయితే చాలా ఫోకస్ అప్పుడు చేయడం జరిగింది. అంటే ఆ ప్రయాసం 30 సంవత్సరం ముందు స్టార్ట్ అయిన ప్రయాసం ఆ కంటిన్యూస్గా అలాగనే నడిచింది. ఏ గవర్నమెంట్ వచ్చినా ₹10,000 నుంచి 20 లక్షలు దాకా మీ మీద నమ్మకం బ్యాంకర్స్ది అంటే పెరిగింది. అది మీరందరూ గమనించాల్సిన విషయం. అది మన దగ్గర ఉన్న స్వసహాయ సంఘాలు ఎవరైతే మెంబర్స్లు ఉన్నారో వాళ్ళకి లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇది మోర్గేజ్ పెట్టండి, ఇది తాకట్టు పెట్టండి అని ఎప్పుడు అడగం లేదంటే మీ మీద ఎంత నమ్మకం ఉంది మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఇక రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. తీసుకున్న రుణాలను మహిళా సంఘాలు సమయానికి చెల్లించడంతో మరింత ప్రోత్సహించేందుకు బ్యాంకులు కూడా ముందుకొస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది దేవాదాయ శాఖ. జూలై 7 నుంచి బోనాల జాతర ప్రారంభమవనుంది. జూబ్లీహిల్స్లోని హెచ్ఆర్రెడ్డిలో ఆషాఢ మాసం బోనాల జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. బోనాల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఘనంగా ఈసారి బోనాల ఏర్పాట్లు చేస్తుందన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గతంలో లాగా అరకొర సౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు. బోనాల పండుగకు 25 కోట్ల ఫండ్స్ రిలీజ్ ఇచ్చేలా సీఎంతో మాట్లాడతానని తెలిపారు. నగరంలోని 28 గుళ్లల్లో 9 మంది మంత్రులతో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నారు. బోనాలను ప్రశాంతంగా నిర్వహించేలా జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, పోలీసు శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. ఆషాఢ మాసం బోనాల జాతర ఏర్పాట్లపై జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన ఉన్నత అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా మళ్ళీ అన్ని శాఖలతోటి రివ్యూ చేసుకుంటూ బోనాలు అయిపోయే వరకు కూడా కోఆర్డినేషన్లో ఉండి అందరూ కూడా మంచిగా బోనాలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాము. టూరిజం సెక్రటరీ, మా ఎండోమెంట్ సెక్రటరీ ఒకరే కాబట్టి టూరిజంకు సంబంధించిన కళా బృందాలను తీసుకురావడం కానీ వాళ్ళ ద్వారా ప్రజలను ఏ విధంగా మరి ఎంటర్టైన్ చేయాలి అవన్నీ కూడా వారు చూసుకుంటారు. అదేవిధంగా లేజర్ షోస్ అయితేనేమి ఇవన్నీ కూడా వారు చూసుకోవడం జరుగుతుంది. బోనాల జాతరకు అధికంగా భక్తులు వస్తారని, మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. టెంపుల్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బోనాలకు వచ్చే భక్తులకు తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఫెసిలిటీ, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
త్వరలో బోనాల డేట్స్ పూర్తి సమాచారంతో క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. అంబారీలను కూడా మేము తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము పర్మిషన్ ఇచ్చి వాటిని కూడా రప్పించి క్షేమంగా అంబారీలను కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని మళ్ళీ క్షేమంగా వెనక్కి తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని దారుల నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనకుండా అన్ని డిపార్ట్మెంట్ నుండి కూడా మేము అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళు మళ్ళా కింది స్థాయిలో కోఆర్డినేట్ చేసుకొని అన్ని సౌకర్యాలు కూడా కల్పించి దీన్ని పెద్ద ఎత్తున మరి గతంలో కంటే కూడా ఇంకా వైభవంగా మేము నిర్వహించి సీఎం గారి నుంచి 25 కోట్ల ఫండ్కు మేము ఈ కమిటీ ద్వారా ఈరోజు మేము ప్రపోజ్ చేయబోతా ఉన్నాం. గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొంత భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారు నోటీస్కి తీసుకెళ్లి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇక ఆషాఢ మాసం బోనాల జాతరను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల సమన్వయ సమావేశంలో చర్చించారు మంత్రి కొండా సురేఖ. ఈ సమీక్షలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాతో మెట్రో రైళ్లలో రష్ పెరుగుతుంది. సమ్మర్లో ఏసీ జర్నీ కావడంతో మెట్రోలో లక్షల మంది ట్రావెల్ చేశారు. వర్షాకాలంలో కూడా ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. మెట్రో సేవలకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఫోకస్ పెట్టారు మెట్రో అధికారులు. వర్షాలతో మెట్రో రైలు ఆగిపోవడం, ఈదురుగాలుల ప్రభావంతో ఫ్లెక్సీలు తెగిపోవడం, మెట్రోలో సాంకేతిక లోపాలు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను మాన్సూన్ యాక్షన్ ప్లాన్కు ఆదేశించారు మెట్రో ఎండీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వానొచ్చినా ఎండలు కొట్టినా మెట్రో రైల్ ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు నగరవాసులు. ట్రాఫిక్తో రోడ్ల మీద రద్దీ ఉండడంతో మెట్రో రైళ్లను ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ మాన్సూన్ సీజన్లో మెట్రో రైళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నడిపేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఎల్ఎన్టీ మెట్రో అధికారులు, ఇంజనీర్లు, మెట్రో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ చేపడుతున్న కియోరెస్ సంస్థ సీనియర్ అధికారులతో మెట్రో రైల్ భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో మెట్రో రైళ్లకు రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ ప్రతిరోజు మెట్రోలో 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. వర్షాలు పడితే రోడ్ల మీద ట్రాఫిక్ తిప్పలు, వానలకు తడిసిపోయే ఛాన్స్ ఉండడంతో మెట్రో రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో మాన్సూన్లో మెట్రో రష్కు తగ్గట్టుగా రైళ్ల రాకపోకలను పెంచడం, సాంకేతిక లోపాలు తలెత్తకుండా మానిటరింగ్ చేయాలంటూ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎల్ఎన్టీ ఇంజనీర్లను అధికారులను ఆదేశించారు. ఇక రైనీ సీజన్లో మెట్రో ట్రాక్లపై హోర్డింగ్స్, చెట్లు విరిగి పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ముందుగానే మెట్రో రూట్లలో వయాడాక్టులను ఆనుకొని ఉన్న చెట్లను కట్ చేయాలని, స్టేషన్లలో ప్లాట్ఫామ్స్ పై వర్షం నీరు నిలవకుండా చూసేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇక మెట్రో స్టేషన్స్ లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్ల వద్ద వాన నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. వానాకాలంలో ఎక్కువగా సాంకేతిక లోపాలు తలెత్తే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఇంజనీర్లు, టెక్నికల్ టీంలకు సూచించారు. అధిక ట్రాఫిక్ జామ్స్ అయ్యే స్టేషన్లతో పాటు 3 కారిడార్స్లలో 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ మెట్రో అధికారులు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సిటీలో ఈ నెల 17న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండడంతో ప్రజావాణి ఉండదన్నారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు అమరపాలి. జీహెచ్ఎంసీలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. సిటీలో ఈ నెల 17న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండటంతో ప్రజావాణి ఉండదన్నారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు అమరపాలి. జీహెచ్ఎంసీలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు.
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం V6 న్యూస్.